సమంత నాగచైతన్య కాపురంలో చిచ్చు పెట్టింది అతడే అంటూ ఇప్పుడు తాజాగా ఇంకొక న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అతని పేరు కూడా అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. సో మరి ఇప్పటి వరకు సమంత నాగచైతన్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎందుకు విడిపోయారు ఏంటి అని చెప్పడానికి ఒక్క కారణం కూడా ఎవరికి చెప్పలేదు. అటు నాగచైతన్య కూడా ఎక్కడ రివీల్ చేయలేదు, ఇటు సమంత కూడా ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా సమంతది కంప్లీట్గా తప్పు అని చెప్పేసి నాగచైతన్య గారి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు, నాగచైతన్య గారిది తప్పు అని చెప్పేసి సమంత గారి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఈ విషయం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇంకా కూడా వినిపిస్తూనే ఉంది. ఆల్రెడీ నాగచైతన్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు, తను హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు, సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి విడాకుల గురించే ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఏ చిన్న న్యూస్, ఏ చిన్న పాయింట్, ఏ చిన్న పోస్ట్ పెట్టినా కూడా వీళ్ళిద్దరు వీళ్ళ ప్రేమ గురించే పెట్టారు అని చెప్పేసి జనాలు గుడ్డిగా నమ్మిస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు మరొకసారి తాజాగా వార్తలు నిలుస్తున్నారు అంటే ఒక్క వ్యక్తి వల్ల, అతడి వల్లనే వీళ్ళిద్దరి కాపురంలో చిచ్చులు పుట్టాయి, అతడే చిచ్చు పెట్టాడు అని చెప్పేసి అయితే నడుస్తుంది. సో అతను ఎవరు అంటే మనందరికీ తెలిసిన వ్యక్తే. ఇప్పుడు సమంతకి తనకి ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం. అతను ఎవరో కాదు, రాజ్ నిడిమోర్. సో మరి సమంత నాగచైతన్య పెళ్లి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేశారు. సో దానికి రాజ్ నిడిమోర్ గారు దర్శకత్వం కూడా వహించారు. సో అందులో మనం చూస్తే సమంత గారు చాలా బోల్డ్గా కనిపిస్తారు. సో అంత బోల్డ్గా చేయడం అనేది నాగచైతన్య గారికి మెయిన్గా నచ్చలేదు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి కూడా మనకు వినిపిస్తుంది. సో ఆ సమయంలోనే ఎప్పుడైతే వెబ్ సిరీస్ చేసిందో ఇంకా అప్పుడే రాజ్ నిడిమోర్తోని సమంత కొంచెం సన్నిహితంగా ఉండడం, సో కొంచెం హద్దులు దాటి ఇంకా కొంచెం క్లోజ్గా ఉండడం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల వీళ్ళిద్దరి కాపురంలో చిచ్చులు పుట్టాయి. ఇంకా అతడు వీళ్ళిద్దరి కాపురంలో చిచ్చులు పెట్టాడు. సో కాపురంలో చిచ్చులు పెట్టాడు, వాళ్ళిద్దరు విడిపోయారు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సమంతతో తను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనే విధంగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని కూడా మనం క్లారిటీగా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా పలానా రీజన్ వల్ల మేము విడిపోయాము అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సందర్భాలు వచ్చినా కూడా అది కంప్లీట్గా మా పర్సనల్, అది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. సో ఇప్పుడు మాత్రం ఓవరాల్గా నాగచైతన్య సమంత విడిపోవడానికి వాళ్ళ కాపురంలో చిచ్చులు పెట్టింది మాత్రం రాజ్ నిడిమోర్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.